అధ్యక్ష పదవి ఎన్నిక తెలంగాణ బీజేపీలో చిచ్చురేపింది. హైకమాండ్ ఆదేశాలతో రామచంద్రరావు పార్టీ అధ్యక్ష పదవికి నామినేషన్ వేయగా ఈటెల రాజేందర్ సహా పలువురు ఎంపీలు ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టారు. అసంతృప్తితో ఏకంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. బీజేపీ అధికారంలోకి రావద్దనుకున్న వాళ్లే పార్టీలో ఎక్కువగా ఉన్నారని హాట్ కామెంట్స్ చేశారు. అయితే రాజాసింగ్ ఆరోపణలను బీజేపీ ఖండించింది. వ్యక్తుల కంటే పార్టీనే ముఖ్యమని ప్రకటించింది. రాజాసింగ్ రాజీనామా లేఖను హైకమాండ్ కు పంపిస్తామని తెలిపింది. రాజాసింగ్ ఎపిసోడ్ తో బీజేపీలో రేగిన కల్లోలం ఎటువైపు దారి తీస్తుందో అనే ఉత్కంఠ నెలకొంది. ఇదే విషయంపై ఇవాళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. భరత్, మొత్తానికి ఎన్నిక బీజేపీ అధ్యక్షుడు ఎన్నికకు ఉత్కంఠకు తెరపడిందని చెప్పొచ్చు. చాలా మందిని అనుకున్నారు కదా, ఈటెల రాజేందర్, ఎంపీ అరవింద్, ఇలా చాలా మంది ప్రచారం జరిగింది. ఫైనల్ గా రామచంద్రరావు ఎన్నిక అంటే బీసీని కాదని రామచంద్రరావుకు రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పచెప్పడం ఏంటి, అసలు దీని వెనుకున్న బీజేపీ ఎట్లా అయింది అన్నది అన్ని చర్చిద్దాం డీటెయిల్ గా. ఎందుకంటే మనతో పాటు బీజేపీ పార్లమెంటరీ బోర్డు, బీజేపీలో అత్యున్నత నియామక మండలి, అంటే కాంగ్రెస్ పార్టీకి సిడబ్ల్యూసీ ఎట్లనో బీజేపీలో పార్లమెంటరీ బోర్డు ఎట్లా, ప్లస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మెంబర్, ఓబీసీ మోర్చా చైర్మన్, ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యులు, మన తెలంగాణలో మాజీ బీజేపీ అధ్యక్షులు లక్ష్మణ్ గారు జాయిన్ అవుతున్నారు. లక్ష్మణ్ గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. సార్, 14 రాష్ట్రాల మీరు మొత్తానికి దేశ బీజేపీ ఎన్నికకు రిటర్నింగ్ అధికారి మీరే కదా, నేషనల్ ప్రెసిడెంట్ ఎన్నికకి. ఇప్పుడు 14 రాష్ట్రాలు కంప్లీట్ అయినాయి. ఇప్పుడు ఇవాళ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో సహా 10 రాష్ట్రాలు, అంటే దాదాపు 24 రాష్ట్రాలు కంప్లీట్ అవుతాయి, అంతేనా సార్? రేపటితో దాదాపు ఇప్పటికీ 8 రాష్ట్రాలు పూర్తయినాయి. రేపు ఎల్లుండికి ఇంకా 2-3 రాష్ట్రాలు పూర్తయితాయి. 26 రాష్ట్రాలు అయిపోతుంది. మొత్తం దేశంలో సంస్థాగతంగా బీజేపీ 37 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగాలి. 30 అంటే 29 ప్లస్ కేంద్ర పాలిత ప్రాంతాల అన్ని కలిపి 37. ఓకే. ఏంటంటే మీరు చెప్పినట్టుగా ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ, 14 కోట్ల సభ్యత్వము. ఈ పార్టీకి పోలింగ్ బూత్ నుంచి ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఎన్నిక ప్రక్రియ బాధ్యత అంతా కూడా నాకు అప్పచెప్పడం అంటే ఒక కార్యకర్తకు అది నిజంగా నేను గర్వపడుతున్నాను. కార్యకర్తలకు ఇచ్చినటువంటి గౌరవము, ప్లస్ తెలుగు రాష్ట్రాల్లో ఒక వ్యక్తిగా ఇంత బాధ్యత నిర్వర్తించడము, మోదీ గారు మరి నడ్డా గారు విశ్వాసంతో ఇచ్చిన కార్యక్రమం సజావుగా మొదటి విడత పూర్తయింది. అంతకుముందు 14 రాష్ట్రాలు అయిపోయినాయి. మధ్యలో ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ అవంతరాలు, తర్వాత ఈ మధ్యలో ఎన్నికలు ఢిల్లీ, అవి పూర్తయిన తర్వాత రెండో విడత మళ్ళీ 12 రాష్ట్రాలకు పూర్తిగా అర్హత లభించింది. అందులో 10 రాష్ట్రాలు పూర్తవుతున్నాయి. ఇంకా కొన్ని పెద్ద రాష్ట్రాలు మిగిలినాయి. ఉత్తరప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, ఢిల్లీ లాంటి రాష్ట్రాలు. అది అయిన తర్వాత ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఎన్నిక కూడా పూర్తయిపోతుంది. గొప్పగా చెప్పేది ఏంటంటే ఇంత వ్యవస్థీకరంగా ఏ పార్టీలో ఎన్నికలు ఇంత అంతర్గత ప్రజాస్వామ్యంగా జరిగే ఆస్కారం లేదు. 14 కోట్ల సభ్యత్వంతో 10 లక్షల పోలింగ్ బూతులు ఉంటే దేశంలో ఈ పార్టీకి దాదాపు 8 లక్షల పోలింగ్ కమిటీలు వేసాము. దాదాపు 18,000 మండల కమిటీల్లో 15,000 మండల కమిటీలు అయిపోయినాయి. 1000 పై చిలుకు జిల్లాలో దాదాపు 900 పైన జిల్లా కమిటీలు వేసాం. 37 రాష్ట్రాల్లో 14 రాష్ట్రాలు పూర్తయితాయి. ఇవాళతో 8 రాష్ట్రాలు కూడా పూర్తయిపోతాయి. నిజంగా ప్రపంచంలో ఏ పార్టీ కూడా ఇంత అంతర్గత ప్రజాస్వామ్యానికి అనుగుణంగా పార్టీ నియమాల మేరకు ఈ ఎన్నికలు జరపడం అనేది అది భారతీయ జనతా పార్టీకే సాధ్యం. అంటే సరే, అంటే ఒకటి, ఇప్పుడు నామినేషన్ అంటే ఇప్పుడు హైకమాండ్ ఎవరు చెప్తే వాళ్ళు ఇస్తున్నారు. ఎట్లా అంతర్గత ప్రజాస్వామ్యం? వాళ్ళ రాజాసింగ్ నామినేషన్ వేయబోతే నన్ను అడ్డుకున్నారని చెప్తున్నారు ఆయన. అది దానికి రాష్ట్ర ఎన్నికల అధికారిగా మరి ఆమె ఎవరైతే శోభా కరంజల్ అవన్నీ చూస్తారు. ఎక్కడ కూడా ఎవరిని అడ్డుకోరు. నేను ఆ అంశాల జోలికి నేను వెళ్ళను, ఎందుకంటే నేను ఎన్నికల అధికారిగా. ఇవన్నీ కూడా అంతకుముందే ఈ పోలింగ్ బూత్ కమిటీలు అయినప్పుడు, మండల కమిటీలు అయినప్పుడు, జిల్లా కమిటీలు అయినప్పుడు ఇవన్నీ కూడా వారు వాళ్ళ యొక్క ఆలోచనలు పంచుకుంటారు, వారితో అభిప్రాయాలు సేకరిస్తారు. ఆ మేరకే ఈ యొక్క 3 రోజుల ఎన్నికల ప్రక్రియ, ఒకరోజు నోటిఫికేషన్, రెండో రోజు నామినేషన్,
3 రోజు అధ్యక్షులు అంటే ఎవరు నామినేషన్ వేయాలన్నది జాతీయ పార్టీ డిసైడ్ చేస్తుంది కదా, అట్లే డిసైడ్ చేసేటప్పుడు వీళ్ళందరూ అభిప్రాయాలు తీసుకుంటారా? అంతకుముందే అందరు అభిప్రాయాలు తీసుకుని ఒక నెల కిందనే ఇవన్నీ ఎక్సర్సైజ్ పూర్తి చేసుకుంటారు. ఎన్నికల షెడ్యూల్ మా ద్వారా ప్రకటిస్తారు. ఆ షెడ్యూల్ కు ఈ ప్రక్రియ అంత ప్రొసీజర్ ఏతుందో ఆ ప్రొసీజర్ ప్రకారంగా జరుగుతుంది. ఆ అభిప్రాయాల మేరకు అది కాకుండా కూడా ఎవరు చేయాలంటే కూడా వేసుకోవచ్చు. దానికి 10 మంది ప్రపోజల్స్ ఉండాలా, యాక్టివ్ మెంబర్ ఉండాలా. ఇప్పుడు ఉదాహరణకు రాష్ట్ర ప్రెసిడెంట్ కావాలంటే 10 సంవత్సరాలు ప్రాథమిక సభ్యత్వం ఉండాలా, 3 పర్యాయాలు 10 సంవత్సరాలు ప్రాథమిక సభ్యత్వం కంపల్సరీ ప్రాథమిక 3 పర్యాయాలు క్రియాశీలక సభ్యుడు ఉండాలి. ఒకసారి క్రియాశీలక సభ్యుడు అంటే 3 సంవత్సరాలు పార్టీలో పనిచేస్తే ఒకసారి క్రియాశీలక సభ్యత్వం, వరుస క్రమంగా 3 సార్లు క్రియాశీలక సభ్యుడిగా ఉండాలి. ఇవన్నీ పరిగణలోకి తీసుకునే ఆ యొక్క స్క్రూటినీ సందర్భంలో. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం 10 సంవత్సరాల క్రితం బిఫోర్ పార్టీలో చేరిన వాళ్ళకి అవకాశం ఉండదు అయితే రాష్ట్ర అధ్యక్షుడిగా. అది ఉంటదా ఉందా అనే విషయం నేను నా చర్చలకు కావాల్సిన పార్టీ నియమాల ప్రకారం 10 సంవత్సరాలు ఖచ్చితంగా ఉండాలి. సో ఇప్పుడు అంటే ఇప్పుడు ఎందుకంటే నేను ఎందుకు అడిగానంటే ఇప్పుడు ఈటెల రాజేందర్ అయినా ధర్మపురి అరవింద్ అయినా వీళ్ళకి 10 years కంప్లీట్ కాలేదు. టెన్యూర్ అట్లా ఎక్సెప్షన్ ఇచ్చే అవకాశం, ఎక్సెప్షనల్ కేసు కోసము పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఎక్సెప్షనల్ కేసెస్ లో. ఓకే, ఎందుకంటే ఇప్పుడు మీరు అస్సాంలో కానీ దానిలో హిమంత బిశ్వ శర్మ, సర్వానంద్ సోనోవాల్ వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా ముఖ్యమంత్రులు ఇచ్చారు కదా. ముఖ్యమంత్రులకు ఈ పార్టీ నియమాలకు సంబంధం లేదు. ఇది పార్టీ సంస్థాగత ప్రక్రియ కోసమే ఈ పార్టీ యొక్క నియమావళి. ముఖ్యమంత్రులు ఎవరు కావాలా, మంత్రులు ఎవరు కావాలా, ఎంపీలు ఎవరు కావాలా, ఎమ్మెల్యేలు ఎవరు టికెట్లు ఇవ్వాలా, దానికి ఎటువంటి నియమం లేదు. ఓకే, బట్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కావాలంటే కంపల్సరీ 10 సంవత్సరాల సభ్యత్వం ఉండాలి, 3 సార్లు క్రియాశీల జిల్లా ప్రెసిడెంట్ కావాలి, 2 పర్యాయాలు క్రియాశీలక సభ్యుడిగా ఉండాలా, 2 సార్లు క్రియాశీలక సభ్యుడిగా ఉంటేనే జిల్లా పార్టీ అధ్యక్షుడు అర్హత. దానికి వయస్సు కూడా ఉంటుంది. 60 సంవత్సరాలు లోబడి ఉండాలా, 45 సంవత్సరాలు పైబడి ఉండాలా. ఇవన్నీ కూడా పార్టీ నియమాలు ఉన్నాయి. అవన్నీ కూడా పార్టీ రాజ్యాంగంలో సూచించినటువంటి ప్రకారంగానే ఎన్నికల జరుగుతుంది. అందుకనే 11 కోట్ల మంది సభ్యులు ఉన్నటువంటి ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ జరగడం సామాన్యం కాదు. దాదాపు 6 నెలలైనా సమయం పడుతుంది. పోలింగ్ బూత్ కమిటీలు కావాలా, ఆ పోలింగ్ బూత్ కమిటీ అధ్యక్షుని ఎన్నుకునేది ఆ ప్రాథమిక సభ్యులు ఎవరైతే ఉంటారో 50 మంది వాళ్ళ సమక్షంలో జరుగుతుంది. ఇట్లా ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారంగా జరుగుతుంది. ఓకే సార్, అంటే ఇప్పుడు మన దానికి సంబంధించి ఆ రిటర్నింగ్ ఆఫీసర్ కన్సిడర్ రిటర్నింగ్ ఆఫీసర్ అయినా దే హ్యావ్ టు రిపోర్ట్ టు యూ. దే హ్యావ్ టు రిపోర్ట్ టు మీ. ఓకే, ఈ రాష్ట్రంలో ఇది కంప్లీట్ నియమించేది నేను ఎన్నికల అధికారిగా. 37 రాష్ట్రాలకు 37 మంది సీనియర్ నాయకులు. మీరు చూశారు, కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, భూపేందర్ యాదవ్, కిరణ్ రిజిజు, వీళ్ళందరినీ కూడా ఒక్కొక్క రాష్ట్రానికి వాళ్ళను మేము ఎన్నికల అధికారిగా ప్రకటించాం. తెలంగాణ రాష్ట్రానికి ఇప్పుడు శోభా కరంద్లాజే వాళ్ళు కేంద్ర సహాయ మంత్రి, వారు కర్ణాటక వాస్తవులు. వారిని ఆంధ్రప్రదేశ్ కు మరి అదే రకంగా పిసి మోహన్ అని దాదాపు 4-5 సార్లు వారు ఎంపీగా కర్ణాటక నుంచి గెలుచున్నారు. వారిని ఎన్నికల అధికారిగా వారు నియమించారు. వాళ్ళందరూ కూడా ఇవాళ నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. ఇప్పుడే నాకు పూర్తి సమాచారం అందించారు. దాదాపు ఈ 8 రాష్ట్రాలు నాకు వచ్చిన దాంట్లో అన్ని ఏకగ్రీవంగా నామినేషన్లు ఉన్నాయి. మరి 2 రాష్ట్రాల్లో ప్రకటన కూడా జరిగిపోయింది వాళ్ళ, మిజోరాం అండ్ పుదుచ్చేరి. మిజోరాంలో బీచ్వా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నికయ్యారు, పుదుచ్చేరిలో విపి రామలింగం అని. ఈ 6 రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియ మరి ఆ నామినేషన్ ప్రక్రియ పూర్తయిపోయింది. రేపు ఆ రాష్ట్రాల ఎన్నికల అధికారులు బహిరంగంగా కార్యకర్తల సమక్షంలో వాళ్ళు ప్రకటిస్తున్నారు. ఎందుకు మరి ఈ 2 రాష్ట్రాల్లో మాత్రం ముందుగా ప్రకటించి ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో లేట్ ఎందుకు అవుతుంది? ముందుగా వాళ్ళ నోటిఫికేషన్ ఒక రోజు ముందు జరిగింది. ఓకే, 3 రోజులు అంటే 3 రోజుల ప్రక్రియ అయినప్పుడు 30th నోటిఫికేషన్ ఇస్తే ఫస్ట్ నామినేషన్, సెకండ్ ప్రకటన. కాబట్టి 28 నోటిఫికేషన్ ఇచ్చిన వాళ్లకు 29 నామినేషన్ అయిపోయింది, 30 ప్రకటన అయిపోయింది. మనకు 29 నాడు నోటిఫికేషన్ ఇచ్చినారు, 30 నాడు ఇవాళ నామినేషన్ అయింది. రేపు ప్రకటన, స్క్రూటినీ విద్యాలయం చూసి రేపు ప్రకటన చేస్తారు. ఓకే, సో అంటే రేపు రామచంద్రరావు అధ్యక్షుడిగా ఎన్నిక కావడం లాంఛనమే, అది వారు ఎన్నికల అధికారి ప్రకటిస్తారు. ఓకే సార్, అంటే ఒక్క విమర్శ ఇవాళ మొత్తం సోషల్ మీడియాలో లేకపోతే దానిలో వస్తుంది. సరే, అంటే మీరు ఎన్నిక గురించి దాని గురించి మాట్లాడకూడదు, కానీ ఒకటేంటంటే బీఆర్ఎస్ తో ఫ్రెండ్లీ వల్ల ఈ అధ్యక్ష ఎంపిక జరిగిందని కాంగ్రెస్ వాళ్ళు, మిగతా వాళ్ళు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.
రామచంద్రరావు ఎంపిక అన్నది బీఆర్ఎస్ తో ఫ్రెండ్లీ, ఏదో ఒప్పందం కుదిరింది మీ మధ్య. మహేష్ లేకపోతే కుమార్ కొద్దిమంది ఏమో గౌడ్ గారు- చంద్రబాబు నాయుడు చెప్పారు, చంద్రబాబు నాయుడు చెప్పడం వల్ల ఇది జరిగిందని చెప్పి మీ పార్టీ వాళ్ళు కొద్దిమంది ట్రోల్ చేస్తున్నారు. ఎట్లా చెప్తారు? మీ కార్యకర్తలకు ఏం చెప్తారు ఈ విషయంలో? మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షుడు అయినప్పుడు వారి లోపాయికార్యంగా మరి కేసీఆర్ గారు వారి హైకమాండ్ తో మాట్లాడి ఆ విధంగా మహేష్ కుమార్ గౌడ్ గారిని అధ్యక్షుడు చేశారని చెప్పారు. అది అటువంటి విమర్శలకు ఎక్కడ కూడా మరి దానికి పస ఉండదు. అది ఏ పార్టీ బలోపేతం కావడానికి, ఏ పార్టీ సంస్థాగత నిర్మాణం కోసం ఇవాళ ఆ నిర్ణయాలు తీసుకుంటారు. ఒక సమర్థులు సిద్ధాంతానికి కట్టుబడి దాదాపు ఇవాళ మీరు ఆంధ్రప్రదేశ్ లో కానివ్వండి లేదా ఇవాళ తెలంగాణలో కానివ్వండి, ఇవాళ అక్కడ పివి మాధవ్, ఇక్కడ రామచంద్రరావు ఏకగ్రీవంగా నామినేషన్ అంటే వీళ్ళేం పార్టీలో కొత్త కాదు, నిన్న మన వచ్చిన అనేక సంఘర్షణలు, పోరాటాలు, ఉద్యమాలు విద్యార్థి దశ నుంచి ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులుగా, ఏబీపీలో ఆటుపోట్లు, ఈ రకంగా ఆ రోజు వామపక్ష రాజకీయాలతో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలతో మరి సంఘర్షణ చేసి రాజకీయంగా ఎదుగుతున్న నాయకులను మరి ఎవరైనా విమర్శన చేస్తే వారి విజ్ఞత వదిలేస్తాం. కానీ ఇవాళ ఖచ్చితంగా రేపు ఈ రాష్ట్రంలో పార్టీ అధికారంలో రావడమే లక్ష్యంగా అందరూ పనిచేస్తున్నారు. కేంద్ర నాయకత్వం అనేది కొంతమంది ఇవాళ కాంగ్రెస్ పట్ల పూర్తి వ్యతిరేకత వచ్చింది ప్రజలు 1.5 సంవత్సరాలు. బీఆర్ఎస్ పని దాదాపుగా అయిపోయింది. బీఆర్ఎస్ అది చచ్చిన పాము, అది లేచేదానికి అవకాశం లేదు. అది ప్రజలు సహజంగా అన్ని పార్టీలను చూశారు, బీజేపీని చూడాలని ఆకాంక్షలు వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఆ దిశలోనే కేంద్ర పార్టీ కూడా. అంటే భారతీయ జనతా పార్టీలో కొత్తగా చేరిన వాళ్ళ మీద డిస్క్రిమినేషన్ ఉంటుంది, సీనియర్స్ లేదా కొత్తగా వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు కలుపుకొని పోరు అని అంటారు. దానికి ఎట్లా మీరు జవాబు చెప్తారు? మీరు ఒకసారి విశ్లేషించండి. మొన్న పార్టీలో ఎన్నికలైనప్పుడు పోటీ చేసిన అభ్యర్థులు ఎవరు, ఇప్పుడు ఎంపీలుగా అయిన వాళ్ళు ఎంతమంది, ఎమ్మెల్సీలుగా అయిన వాళ్ళు ఎంతమంది. కాబట్టి పాత కొత్త అనేది కాదు, అటువంటి భేదం అనేది ఉండదు. ఇవాళ దాని వల్లే చాలా మంది మొన్న 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు చాలా మంది వెళ్ళిపోయారు. జితేందర్ రెడ్డి గాని, లేకపోతే వివేక్ వెంకటస్వామి, వ్యక్తిగతమైన ఎజెండాలతో పోయిన వాళ్ళను, వాళ్ళు ఆశించిన టికెట్ రాకపోవడం వాళ్ళ గురించి మాట్లాడడం ఇవాళ మీరు చూస్తున్నారు కదా. ఇవాళ అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి గారు, వారేమి పాత వాళ్ళు కాదు కదా. నిర్మల్ నుంచి కొత్తగా వచ్చిన పోటీకి అవకాశం కల్పించిన ఇవాళ ఫ్లోర్ లీడర్ చేశారు. మీరు అన్నట్టుగా అంతకుమంది సీనియర్లు పార్టీలు ఉన్నా కానీ అన్ని కోణాల నుంచి సామాజిక పరంగా లేదా మరి మొత్తం రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకొని, దేశాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రకమైన ఎంపికలు జరుగుతాయి తప్పితే. అంటే అసెంబ్లీలో ఇప్పుడు మొన్న గెలిచిన వాళ్ళందరూ పార్టీలో కొత్తగా వచ్చిన వాళ్ళే. పాల్వాయి హరీష్ అయినా కొత్తగా. మీరు ఎట్లా అంటారు మరి కొత్త వాళ్ళను విస్మరిస్తున్నారు? నేను గెలిచిన వాళ్ళల్లో సీనియర్ ఎవరు మీ పార్టీ వాళ్ళు మొదటి నుంచి ఉన్న వాళ్ళు లేరు కదా. రాకేష్ రెడ్డి కొత్తగా వచ్చిన వాళ్ళే, వెంకటరమణారెడ్డి కొత్తగా వచ్చిన వాళ్ళే, అటువంటి పాల్వాయి హరీష్ కొత్తగా వచ్చిన వాళ్ళే. కాబట్టి అది ఆ విధంగా జరిగింది. ముదోల్ ఎమ్మెల్యే కొత్తగా వచ్చిన వాళ్ళే, అందరు కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి అక్కడ మీకు అవకాశం లేకుండా పోయింది. వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు కదా. రాజాసింగ్ 3 సార్లు గెలిచినాడు, పాతవాడు, కానీ చేయలే కదా. అంటే రాజసింగ్ అందుకనే అంటున్నాను, మీరు అంటున్నారు కదా, మీరే అన్నారు కదా కొత్త వాళ్ళకు అవకాశాలు ఇవ్వలేదు అంటే కొత్త వాళ్ళకి ఏ రకంగా ఇచ్చాము. మొన్న 17 మంది పార్లమెంటు స్థానాలు పోటీ చేసినప్పుడు పాత వాళ్ళు అనేక మంది రంగంలో ఉన్నా గానీ గెలిచే అవకాశం, మరి గెలుపు గుర్రాలను పరిగణించుకొని 17 మంది బరిలో దించినప్పుడు అందులో మహిళలు ఉన్నారా లేదా, ఎస్సీలు ఉన్నారా లేదా, ఎస్టీలు ఉన్నారా లేదా, ఓబీసీలు ఉన్నారా, ఇవన్నీ కూడా పరిగణించుకుంటారు. మన 20 రాష్ట్రాల్లో మేము అధికారంలో ఉన్నాం కదా, 20 రాష్ట్రాల్లో గెలిచాము. మీ మాదిరిగానే కొంతమంది ప్రశ్నలు ఏమవుతారు, మీరు 20 రాష్ట్రాలు గెలిచారు, ఎక్కడ ఒక మహిళకు అవకాశం ఇవ్వలేదు ముఖ్యమంత్రి అని మరి ఈ చర్చ తెర మీద తీసుకొచ్చారు. మన ఢిల్లీలో మహిళను ముఖ్యమంత్రి చేశారు. వారు అంతకంటే సమర్థులు లేరని కాదు, అనుభవజ్ఞులు లేరని కాదు. కాబట్టి ఈ సమతుల్యాన్ని పాటించడానికి భారతీయ జనతా పార్టీ సామాజిక న్యాయం విషయంలో ఎక్కడ రాజీ పడదు. వీళ్ళ ఒక ఆదివాసీ మహిళను రాష్ట్రపతి చేశాం, ఒక దళితుడిని రాష్ట్రపతి చేశాం, ఒక అత్యంత వెనుకబడ్డ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని ప్రధానమంత్రి చేశాం. ఈ దేశంలోనే మొదటి వ్యక్తి, ఒక పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి దేశానికి మన రాష్ట్రపతి కావడం, దేశానికి ప్రధానమంత్రి కావడం, 3 సార్లు వాళ్ళ ప్రధానమంత్రి అయిన వ్యక్తి నరేంద్ర మోదీ. కాబట్టి అంటే తెలంగాణలో లేదు సామాజిక న్యాయం అంటారు. ఎన్నికల ముందే బీసీ సీఎం అని చెప్పారు. బీజేఎల్పీ లీడర్ రెడ్డి,
కేంద్ర కేబినెట్ మంత్రి రెడ్డి, ఇప్పుడు అధ్యక్షుడు బ్రాహ్మణ. ఎట్లా మీరు ఒక్క బీసీకి కూడా అవకాశం ఇవ్వకుండా ఎట్లా మీకు బీసీలను ఓటుకు అడిగే హక్కు లేదు అని అంటే? మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు సహాయ మంత్రి ఇచ్చారు. నేను పార్లమెంట్ బోర్డులో సభ్యుని 11 మందిలో ఒక్కడిని, నేను బీసీ. ఈ రకంగా మనం లెక్కలు కట్టడానికి ఎక్కడ ఆస్కారం లేదు. అది విమర్శలు చేయడానికి నేను అడుగుతున్నా. వాళ్ళకి ఏదైనా పార్టీ ఈ తెలంగాణలో మేము బీసీని ముఖ్యమంత్రి చేస్తాం లేదా దళితుని ముఖ్యమంత్రి చేస్తాం సాహసంతో చెప్పగలగరా? ఇవాళ బీజేపీ చెప్పగలుగుతుంది, చెప్పింది చేయగలుగుతుంది. చేయగలిగిన ఓడిపోయేటప్పుడు చెప్పారు అసలు గెలిచే అవకాశం లేనప్పుడు బీసీని ముఖ్యమంత్రి చేస్తాం అన్నారు తప్ప, కానీ ముఖ్యమంత్రి చేస్తా అన్నారు. కనీసం బీజేపీ లీడర్ చేయలేదు, కేంద్ర కేబినెట్ గా ఇవ్వలేదు, ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడుగా కూడా అవకాశం ఇవ్వలేదు. ఎస్, మీరు ఓబీసీ మోర్చా నేషనల్ ప్రెసిడెంట్ కూడా కదా. దేశానికి ప్రధానమంత్రి ఒక బీసీని చేశాం. 27 మంది కేంద్రంలో బీసీలను మంత్రులు చేశాం. ఈ 75 సంవత్సరాల స్వాతంత్ర దేశంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత పెద్ద సంఖ్యలో బీసీలను మంత్రులు చేసిన దాఖలాలు లేవు. మేము చేసిన దాని గురించి ప్రస్తావన ఉండదు, చర్చ ఉండదు. మేము చేస్తాన్న దాన్ని ప్రజలు మాకు తీర్పునివ్వనప్పుడు ఓడిపోతారని చెప్పి ఏ జ్యోతిష్యుడు చెప్తారు? కాంగ్రెస్ గెలుస్తుందని జ్యోతిష్యం చెప్పారా? మన ఎన్నికల్లో అన్ని ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్, ఉప ఎన్నికల్లో ఓడిపోయినారు. హైదరాబాద్ లో అసలు సీట్లే లేవు. అటువంటి కాంగ్రెస్ మరి బై డిఫాల్ట్ గెలిస్తే ఇవాళ ముఖ్యమంత్రి కాగలిగారు. మేము గెలుస్తామని ప్రజలు మాకు నమ్మకం కల్పించారు. మరి మీరు గెలిపిస్తే బీసీని చేస్తామని ఇవాళ కాకుండా రేపు ఆ సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ చేసేదానికి వాళ్ళ బీసీ అంటే నెక్స్ట్ ఎన్నికల్లో ఖచ్చితంగా బీసీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందో వచ్చే ఎన్నికల్లో? ఇప్పుడు ఎన్నికల సమయం కాదు, ఇప్పుడు సంస్థాగత ఎన్నికల ప్రక్రియ. సంస్థాగతంగా మీరు లెక్కలు తీయండి. ఇప్పుడు దాదాపు 26 రాష్ట్రాలు అయినాయి. ఎంతమంది బీసీలు అయినారు, ఎంతమంది మరి ఎస్సీలు అవుతున్నారు, ఎస్టీలు అవుతున్నారు, అన్ని లెక్కలు ఇస్తే వస్తారు. తెలంగాణ వరకే మనం ఆలోచన. భారతీయ జనతా పార్టీ ఒక నేషనల్ పార్టీ, నేషనల్ అవుట్లుక్ లో అన్ని చూస్తాం. కాబట్టి ఇవాళ ఎస్టీలను ముఖ్యమంత్రులను చేశాం, ఇవాళ మహిళలను ముఖ్యమంత్రి చేశాం, బీసీలను ముఖ్యమంత్రి చేశాం. మోహన్ యాదవ్ మధ్యప్రదేశ్కు నేనే పర్యవేక్షకు వెళ్ళాను, అక్కడ బీసీ ముఖ్యమంత్రి చేశాం. కాబట్టి ఇప్పుడు యూపీలో అఖిలేష్ యాదవ్ సమాజ్వాదీ పార్టీ, యాదవ్లు అంటే వాళ్ళ కుటుంబమే యాదవ్. ఒక 5వ యాదవ్కు టికెట్ ఇచ్చేది లేదు. వాళ్ళ కుటుంబంలోనే ఎంపీలు, ఎమ్మెల్యేలు యాదవ్. ఆర్జేడీ లల్లు ప్రసాద్ యాదవ్ కుటుంబంలో 5 మంది యాదవ్కి ఇస్తే యాదవ్లందరూ న్యాయం చేసుకుంటారు. మేము ఒక సామాన్య కార్యకర్త యాదవ్కి మేము అవకాశం కల్పించాం, అంత పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేశాం. కాబట్టి బీజేపీ సామాజిక న్యాయం విషయంలో ఏ పార్టీ కూడా మమ్మల్ని వీళ్ళు చెప్పే అవకాశం లేదు. అంటే లక్ష్మణ్ గారు, ఇప్పుడు రామచంద్రరావును అధ్యక్షుడిగా పార్టీలో నేతలందరూ అంగీకరిస్తారు. ఎందుకంటే ఈ నిర్ణయంతో పార్టీ క్యాడర్లో కాస్త అసంతృప్తి ఉన్నట్టు తెలుస్తోంది. రాజాసింగ్ కూడా పార్టీకి రాజీనామా చేశారు. మరి దీని ఎఫెక్ట్ పార్టీలో ఏమైనా ఉండే అవకాశం ఉందా? బీజేపీ పైన ఏమైనా ఎఫెక్ట్ పడబోతుందా? భారతీయ జనతా పార్టీలో ఇవాళ ఏ పద్ధతి ప్రకారంగా అయితే ఇవాళ పార్టీ ప్రెసిడెంట్ చేస్తారో, పార్టీ ప్రెసిడెంటే సర్వస్వం కాదు. దానికి ఒక సమర్థవంతమైన ఒక టీము. పార్టీలో ప్రెసిడెంట్ ప్రిసైడ్స్, టీమ్ డిసైడ్స్ అంట. టీమ్ గా పనిచేసేటువంటి పార్టీ ప్రెసిడెంట్, దానికి కెప్టెన్. కానీ అధికారంలో లేని రాష్ట్రాల్లో అధ్యక్షుడిదే కదా అధికారంలో ఉన్న రాష్ట్రాలు ముఖ్యమంత్రులు అధికారంలో బీజేపీ ఒక సొంత నిర్ణయాలు తీసుకోడు. అధ్యక్షుడు మాత్రమే పనిచేస్తే పార్టీ ముందుకు పోదు. అధ్యక్షుడితో పాటు అందరూ సమన్వయంతో, సమర్థులందరితో కలిసి ముందుకు పోవడం తప్పితే ఒక నాయకుడి వల్లనే పార్టీ ఆ రాష్ట్రంలో ముందుకు పోతుంది దానికి పార్టీ మాకు సిస్టమ్. ఇవాళ పోలింగ్ బూత్ కమిటీల సమావేశాలు పెడతాయి, మండల కమిటీ సమావేశాలు క్రమం తప్పకుండా పెడతాయి, జిల్లా సమావేశాలు, రాష్ట్రంలో ప్రతి 3 నెలలకు సమావేశాలు పెడతాయి. చర్చించుకుంటాం, రివ్యూ చేస్తాం, భవిష్యత్తు ప్రణాళిక రూపొందిస్తాం. ఏ మేరకు దాన్ని సాధించామనే దానికి మళ్ళీ ఇవాళ మేము 11 సంవత్సరాల రిపోర్ట్ ప్రజల ముందు పెడుతున్నాం. మోదీ గారు ఏ పార్టీ కన్నా సాధ్యమైంది? ప్రతి సంవత్సరం గెలిచిన ఎమ్మెల్యే, ఎంపీ ప్రజల ముందు తన ప్రోగ్రెస్ రిపోర్ట్ పెట్టాలి. నన్ను గెలిపించారు, మీరు ఈ సంవత్సరం చేసింది ఏమిటి? బాహాటంగా ప్రగతి నివేదికలు మేము సమర్పిస్తాం, ప్రజల ముందు పెడతాం. చర్చలకు, విమర్శలకు తప్పకుండా మేము వాటి మీద స్వాగతిస్తాం, వాటి మీద తప్పకుండా ఆలోచన కూడా చేస్తాం. ఇంకా చేయాల్సిందేమనే దాన్ని కూడా
మరి లోతుగా విశ్లేషించుకొని ముందుకు పోతాం. సార్ ఇప్పుడు రాజా సింగ్ లాంటి సీనియర్ లీడర్ని ఎట్లా ట్యాకిల్ చేస్తారు మీరు? చాలా కాలంగా అసంతృప్తి దానికి పార్టీ ఒక కమిటీ ఉంటుంది, పార్టీ మొత్తం కలిసి ఆలోచన చేస్తారు, ఏ వ్యక్తి ఆలోచించారు అన్ని కూడా లోతుగా అది పార్టీలో చర్చించే విషయాలు మేము బాహటంగా మీడియాలో దాన్ని చెప్పలేము. ఎందుకంటే మరి ఏది వాస్తవం కాదనేది అన్ని విషయాలు దాని మీద చర్చ తప్పకుండా. అంటే ఆయన రిజిగ్నేషన్ ఇచ్చి మీడియా ముఖంగా వెళ్ళిపోయారు, ఆ తర్వాత మళ్ళీ మీరు నాకు ఇంకా దాని మీద ఐడియా లేదు. నేను ఎందుకంటే ఇవాళ ఆ ఎన్నికల ప్రక్రియలో నేను అక్కడ పాల్గొనలేదు. నేషనల్ రిటర్నింగ్ ఆఫీసర్ గా నేను స్టేట్ రిటర్నింగ్ ఆఫీసర్ తో పూర్తి సమాచారం సేకరిస్తాం. దాదాపు ఇప్పుడు 12 రాష్ట్రాల సమాచారం ఇప్పుడే ఇంతకుముందు సేకరించాను. అన్నింటిలో కూడా అంత కూడా సజావుగా జరిగింది. ఇటువంటి దృష్టికి వస్తే తప్పకుండా పార్టీ అధిష్టానం ఆలోచన చేస్తుంది. అయితే ఇప్పుడు ఆయన ఏమన్నారంటే నాకు 4-5 రిటర్నింగ్ వాళ్ళు సంతకం పెట్టారు, ఆయన నామినేషన్ వేయనివ్వలేదు అన్నారు. ఎంతమంది సభ్యులు అవసరం కౌన్సిల్ మెంబర్స్ దానిలో? యాక్చువల్లీ 10 మంది కావాలి. ఒక ప్రెసిడెంట్ ప్రపోజ్ చేయాలంటే జిల్లా అధ్యక్షులు లేదా పార్లమెంట్ సభ్యులు ఎమ్మెల్యేలు కలిసి 10 మంది ప్రపోజల్ పెడితే ఆ నామినేషన్ దానికి వాళ్ళని బెదిరించారు సంతకం పెట్టకుండా అని ఏదో అలిగేషన్ చేశారు ఆయన. అట్లా మీద అది వాస్తవాల అవాస్తవాల పార్టీలో అది చర్చిస్తా తెలుసుకుంటారు ఎంతవరకు. ఒకటంటే నా అబ్జర్వేషన్ సార్, ఒకటి ఇప్పుడు మీరు 2021 ఫిబ్రవరి జూన్ వరకు ఉన్నారు కదా మీరు, ఏప్రిల్ వరకు మీరు అధ్యక్షులుగా ఉన్నారు కదా, మార్చ్ 2021 మార్చ్ 20 మార్చ్ 20 మార్చ్ కదా, 20 మార్చ్ 28 మార్చ్ కరోనా బిఫోర్ వరకు ఉన్నారు. బట్ అప్పుడు అంత డిసిప్లిన్ లేదు, పార్టీ డిసిప్లిన్డ్ పార్టీగా ఉండేది. ఇప్పుడు ఎందుకు ఇంత ఇండిసిప్లిన్ వచ్చేసింది పార్టీలో? అంటే ఇంత బహిరంగంగా మీడియాకి ఎక్కింది భారతీయ కాంగ్రెస్ పార్టీ. మీరు దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు, కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం చాలా 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 ఎక్కువ. కానీ బీజేపీలో అసలు క్రమశిక్షణ అన్నది ఇప్పుడు కింది స్థాయి కార్యకర్తల నుంచి పై వాళ్ళ వరకు ఎవరి దగ్గర కూడా లేకుండా పోయింది. నేను మీ భారతీయ జనతా పార్టీ హెడ్ క్వార్టర్లో ఒక బోర్డు చాలా అట్రాక్ట్ చేస్తుంది, కంట్రీ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్. ఇది ఎవరికి లేకుండా ఎందుకు పోయింది? అంటే ఎవరికి లేదని కాదు, మరి ఎవరికి లేదని వాస్తవం కాదు. మేమందరం కూడా పార్టీలో చేరింది ఎంపీలం అవుతాము, మంత్రులం అవుతాము, మా సొంత ఎజెండాతో మేము పార్టీలో చేరాము. ఒక దేశభక్తి, జాతీయ భావన, దేశ సమగ్రత కోసం పనిచేసే పార్టీ అని మేము ఆర్ఎస్ఎస్ ద్వారా నేర్చుకున్నటువంటి ఆ పాఠాలు, ఆ రకంగా విద్యార్థి దశలో కూడా ఆ రకంగా మేము పార్టీ పెంచుకుంటూ వచ్చాం. సహజంగా పార్టీ పెరుగుతున్నప్పుడు అనేక మంది అనేక రకాలుగా ఉండేటువంటి భావాలతో వచ్చిన వాళ్ళు ఉంటారు, దానికి సమయం పడుతుంది. ఇక్కడ పార్టీ యొక్క విధానాలు, పార్టీ యొక్క క్రమశిక్షణ, పార్టీ గతంలో కొంతమంది వేరే పార్టీలో పనిచేసినప్పుడు ఉండేటువంటి మరి పద్ధతులు వేరు, ఇక్కడ పద్ధతులు వేరు. కాబట్టి ఒక కుటుంబంలా కొనసాగుతూ అంతర్గతంగా చర్చించుకుంటూ లోపాలు సరిదిద్దుకుంటూ ఆ రకంగా ముందుకు పోతాం. దేశమే ముఖ్యమని, నేను ముఖ్యం కాదు, నాకు పదవి ముఖ్యం కాదు, నాకు పలానా ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా సీట్ వచ్చిందా అనేది అనేక మంది వాళ్ళ చూడండి, వాళ్ళ నక్సలైట్ల చేతుల్లో చనిపోయారు, జియాది ఉగ్రవాదుల్లో చనిపోయారు, అనేక ఉద్యమాల్లో అసూలు బాసినారు. ఆ రోజు జమ్మూ కాశ్మీర్ 370 ఆర్టికల్ రద్దు కోసం పిలుపునిస్తే లక్షల సంఖ్యలో దేశవ్యాప్తంగా ఏ రకంగా మన తెలంగాణ నుంచి వేల మంది సొంత డబ్బులతో పోయి ఆ రకంగా జెండా ఎగరేసి వచ్చారు. అయోధ్యలో భవ్యమైన రామ మందిర నిర్మాణం అని చెప్తే ఏ రకంగా స్వచ్ఛందం. ఇది ఒక అంకిత భావం, ఈ విధానాలు ఒక హిందుత్వ భావన, ఇవన్నీ కూడా ఆ రకంగా పెరిగిన వాళ్ళం మేము. సహజంగా పార్టీ బాగా పెరుగుతా ఉన్నప్పుడు అనేక రకాలుగా వ్యక్తులు వచ్చినప్పుడు కొద్దిగా సమయం పడుతుంది. తప్పకుండా వాళ్ళు కూడా ఇప్పుడు చాలా మంది కొత్త వాళ్ళు ఇప్పుడు మంచి వాళ్ళు ఉన్నారు, ఇమిడిన వాళ్ళు ఇప్పుడు రఘునందన్ రావు ఉన్నారు, 2012-13లో జాయిన్ అయ్యారు. సో ఆ ఎమ్మెల్యే గెలిచారు, ఎంపీ గెలిచారు. ఇప్పుడు డీకే అరుణ ఉన్నారు, గెలిచారు. తర్వాత కొత్త వచ్చిన వాళ్ళు చాలా మంది, ఈటెల రాజేందర్ గెలిచారు. సో వాళ్ళందరికీ తగిన గుర్తింపు లేదు అన్న ఒపీనియన్ కొద్దిమంది వ్యక్తం చేస్తున్నారు. ఎట్లా వాళ్ళని అడ్రస్ చేయడం ఎట్లా? ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు మొన్న 119 మంది ఎమ్మెల్యే టికెట్లు ఇస్తే 91 మంది కొత్త వాళ్ళకి ఇచ్చారు. రెండు డిఫరెంట్ భిన్న భావాలు ఉన్నాయి. మీరు చెప్పిన దాంట్లోనే ఏ రకంగా ఇవాళ మరి కాంట్రాడిక్టరీ ఉన్నది. 90 మంది కొత్త వాళ్ళు ఇచ్చినప్పుడు పాత వాళ్ళు సంవత్సరాలుగా పనిచేస్తున్న వాళ్ళు జెండా మోషన్ బాధ ఉంటుంది కదా. కానీ వాళ్ళు కూడా సర్ది చెప్పాము, గెలవాల్సిన వ్యక్తులు మనకి టికెట్లు ఇచ్చాం. ఇప్పుడు మనం గెలిస్తేనే మన భావాలు, మన విధానాలు, మన ఆలోచన, ఈ దేశం కోసం పనిచేసేటువంటి ఒక అధికారం మన చేతిలో ఉంటుందని చెప్పి వాళ్ళకు నచ్చేది. సరే, కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా అనుకున్న సందర్భంలో అనుకున్నవి
రాకపోవచ్చు. మీరు ఎంపీలు అయినారు, ఎమ్మెల్యే అయినారు, కొంతమంది ఇంకా వేరే ఆశించవచ్చు. కానీ సమయం పడుతుంది. తప్పకుండా పనిచేసే వాళ్ళకు గుర్తింపు మాత్రం దక్కుతుంది అనేది ఈ పార్టీలో. అంటే ఈటల రాజేందర్ చాలా అసంతృప్తి ఉన్నారని అంటున్నారు. ఎట్లా మాతో ఎప్పుడు ఎక్కడ అనలేదండి. మాతో ఎక్కడ చర్చలో అటువంటి భావన వ్యక్తం చేయలేదు. ఎక్కడ కూడా ఎంపీగా అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గం గెలిచినట్టు వ్యక్తి పార్టీలో పనిచేస్తున్నాడు, చురుకుగా ఉన్నాడు. పార్లమెంట్ లో గానీ, నియోజకవర్గంలో గానీ, పార్టీలో గానీ క్రియాశీలంగా పనిచేస్తున్నాడు. సరే, మీడియాలో ఎవరైనా వార్తలు ఉంటే వార్తల కోసం చేస్తే దాన్ని మేము చేయలేం. మా దగ్గర మాత్రం ఎప్పుడు అసంతృప్తిగా ఉన్నటువంటి భావన. ఎందుకంటే అక్కడ టిఆర్ఎస్ లో ఆయన పడ్డ బాధలు, ఆయన ఏ రకంగా వేధించారు, అవమానపరిచారు, అటువంటిది ఇవాళ హక్కున చేర్చుకొని గెలిపించామని అంటే ఇక్కడ కూడా బ్లేమ్ చేస్తున్నారు. కాళేశ్వరం విషయంలో ఈటల రాజేందర్ ను ఆయన పార్టీ మద్దతుగా నిలవలేదు అని అంటున్నారు. ఇప్పుడు అవన్నీ కూడా పార్టీ విధానాలు ఏంటి, పార్టీ ఆలోచన ఉంది. పార్టీలో ఏ రకంగా పనిచేయాలో అందరికీ తెలిసిన విషయం. ఈటల రాజేందర్ కూడా అనుభవమైనటువంటి నాయకుడు, సీనియర్ నాయకుడు. కాళేశ్వరం విషయంలో మీ స్టాండ్ ఏంటి? అంటే భారతీయ జనతా పార్టీ స్టాండ్ నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, అందరికి చెప్పింది. కాళేశ్వరంలో నిన్న కూడా అమిత్ షా గారు అవినీతి జరిగిన విషయాన్ని స్పష్టంగా చెప్పారు. అవినీతి జరిగిందంటున్నాడు కాంగ్రెస్, దాని విచారణ పేరు మీద ఎవరి మీద చర్యలు తీసుకుంటలేరని కూడా బాహాటంగా చెప్పారు. కాబట్టి అవినీతి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. అవినీతి పాల్పడ్డటువంటి వ్యక్తుల మీద, ప్రభుత్వం మీద ఖచ్చితంగా మరి ఆ దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాం. అంటే పార్టీ కూడా మీరు కాంగ్రెస్ ఈ యొక్క బీఆర్ఎస్ లోపాయకారిగా ఇద్దరు కలిసి ఏదైతే మ్యాచ్ ఫిక్సింగ్ ద్వారా ఈ డైవర్షన్ పాలిటిక్స్, కాంగ్రెస్ వైఫల్యాలు లేదా బీఆర్ఎస్ యొక్క కుటుంబ కలహాలు తెర మీదకి రాకుండా, బీజేపీ బలపడకుండా ఈ పని కుట్రల్లో ప్రజలు ఇవాళ ఏమాత్రం మీ పట్ల విశ్వాసం లేదు. అందుకని మేము సిబిఐ ఎంక్వైరీ చేస్తే పాలు నీళ్లు తేలిపోతుంది. అందుకు ఇవన్నీ కూడా రాద్ధాంతాలని చెప్తున్నాం. ఇవాళ పాలన మీద దృష్టి పెట్టకుండా విచారణతో రోజు సీరియల్ గా, టీవీ సీరియల్ మాదిరి అన్ని విషయాలు, ఫోన్ ట్యాపింగ్ అంటారు, కాళేశ్వరం అంటారు, కార్ రేస్ అంటారు, మరి ఇవన్నీ ఇంకా చాలా మిగిలిపోయినాయి. ఇంకా నిన్న అమిత్ షా లెక్క పెట్టారు ఏ రకంగా పరీక్షల లీకేజ్ పేపర్ నుంచి మొదలు జరిగిన అవినీతులు అన్ని లెక్క పెట్టారు. మీకు ఎవరు ప్రథమ శత్రువు, కాంగ్రెసా బీఆర్ఎస్ రాష్ట్రంలో? ఇవాళ బీఆర్ఎస్ అనేది ఇవాళ చచ్చిన పామండి. బీఆర్ఎస్ అనేది అది గతం. అంటే బీఆర్ఎస్ ఇంకా చరిత్ర లేదు, భవిష్యత్తు అసలే లేదు. ఇవాళ కాంగ్రెస్ ప్రజల్లో ఇవాళ దోషిగా నిలబడుతుంది. ప్రజా కోర్టులో ఈ పార్టీకి ప్రజలు నిలదీస్తున్నారు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రేపు ఎప్పుడు ఎన్నికలు జరిగినా ప్రజలు ఎదురు చూస్తున్నారు. రేవంత్ రెడ్డికి మోడీ అండదండలు ఉన్నాయని అంటున్నారు. రేవంత్ రెడ్డికి మోడీ అండదండలు ఉన్నాయి అని చెప్తున్నారు. ప్రభుత్వ పరంగా మోదీ గారు తెలంగాణ ప్రజల పట్ల, ప్రభుత్వ పరంగానే కాదు, ఎప్పుడు కోరినా అక్కడ రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకట్లేదు కానీ మోడీ అపాయింట్మెంట్ దొరుకుతుంది ఒకటి. రెండోది, ఏమైనా తేడా వస్తే కాంగ్రెస్ పార్టీ అయితే గనక ఆయన ఎమ్మెల్యేలు బీజేపీలోకి కూడా తీసుకొచ్చే అవకాశం ఉందని బీఆర్ఎస్ నేతలు కామెంట్ చేస్తున్నారు. ఇవాళ ముఖ్యమంత్రి బాధ్యతలో ఉన్న వ్యక్తి రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఖచ్చితంగా మోదీ గారు ప్రధానమంత్రి హోదాలో వాళ్ళు గుర్తిస్తారు, గౌరవిస్తారు. ఆ రాష్ట్రానికి ప్రతినిధిగా ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారు సిపిఎం ముఖ్యమంత్రి అయింది. ఇవాళ కేరళ ముఖ్యమంత్రి గారు మోదీ గారు గౌరవిస్తారు. ఇవాళ ఉమర్ అబ్దుల్లా జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాంగ్రెస్ గౌరవిస్తారు. ఆ రాష్ట్ర ప్రజలకు కావాల్సినటువంటి నిధులు సమకూరుస్తారు. అంతేగాని రాజకీయాలు అనేది ఎన్నికల వరకే. ఎన్నికల తర్వాత ఒక టీం ఇండియాగా పనిచేసేటువంటి ఆలోచన భావన ఉన్న వ్యక్తి అది నరేంద్ర మోడీ గారు. ఓకే ఓకే సో ఫైనల్ గా నేషనల్ జాతీయ అధ్యక్ష పదవికి సంబంధించి ఎప్పటి వరకు క్లారిటీ రావచ్చు సార్? ఒకటి వాస్తవం ఏంటంటే భరత్ గారు, ఇంకా కొన్ని రాష్ట్రాలు మిగిలిపోయినాయి. ఉత్తరప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, ఢిల్లీ, హర్యానా, ఇవన్నీ రాష్ట్రాలు అక్కడ కూడా ఇవన్నీ కూడా అంటే ఏంటంటే ఆర్ఎస్ఎస్ బీజేపీ మధ్య అంగీకారం కుదరలేదు. చాలా దీని గురించి టస్సిల్ జరుగుతోంది, ఇంటర్నల్ టస్సిల్ అంటున్నారు. మీ వార్తల దానివల్ల ఆలస్యం చేస్తున్నారు. ఏదనుకున్నా తప్పు లేదు. లేకపోతే లక్ష్మణ్ గారిని అపాయింట్ చేసి దాదాపు 8 నెలలు అయింది, అయినా సరే ఇంకా ఫాస్ట్ గా జరగట్లేదంటే ఏకాభిప్రాయం జరగట్లేదు ఆర్ఎస్ఎస్ బీజేపీ మధ్య అంటారు. కాదా? వాస్తవం కదా? అదేం వాస్తవం కాదు ఖచ్చితంగా. ఎందుకంటే ఢిల్లీలో ఎన్నికలు జరిగినాయి, హర్యానాలో ఎన్నికలు జరిగినాయి. సంస్థాగత ప్రక్రియ లేట్ గా ప్రారంభమైంది. బట్ యూపీ అనేది పెద్ద రాష్ట్రం, 81 పార్లమెంట్ స్థానాలు, కాబట్టి 400 పైన ఎమ్మెల్యేలు. బట్ అంత పెద్ద రాష్ట్రంలో పోలింగ్ బూత్ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలు వేసుకుని రాష్ట్ర కమిటీకి ఇప్పుడు చేరుకుంటున్నాం. ఎలిజిబిలిటీ వచ్చింది అంటే, కానీ సగం రాష్ట్రాలు చేసిన జాతీయ అధ్యక్షుడిని ఎంపిక చేయొచ్చు కదా? చేయొచ్చు. ఎందుకు? మాకు అవకాశాలు పూర్తి రాష్ట్రాలు చేసే అవకాశం ఉన్నప్పుడు ఎందుకు సగం రాష్ట్రాలతో చేస్తాం?
మా జాతీయ అధ్యక్షుడు సంపూర్ణంగా ఉండాలి. అన్ని రాష్ట్రాల ప్రజల కార్యకర్తలు వాళ్ళ కమిటీల ఆమోదంతో వ్యక్తిగా ఉండాలి. కాబట్టి అందరికీ అవకాశం కల్పించాలి. కాబట్టి కొద్దిగా ఆలస్యమైనా కానీ, ఎందుకంటే ఎన్నికలు జరిగాయి, మన హర్యానా జరిగినాయి, ఢిల్లీలో ఎన్నికలు జరిగినాయి, కొంచెం ప్రక్రియ ఆలస్యమైంది. కానీ తప్పకుండా వాటిని కూడా పూర్తి చేసుకుని మా జాతీయ అధ్యక్షులు ఎన్నిక షెడ్యూల్ ప్రకటిస్తారు. సరే, పార్టీ పరంగా లక్ష్మణ్ అన్ని పదవులు చేపట్టారు. ఇక బీజేపీలో అత్యున్నత విధాన నిర్ణాయక మండలి పార్లమెంటరీ బోర్డులో బహుశా వెంకయ్యనాయుడు గారి తర్వాత మీరే అనుకుంటా. తెలుగు వాళ్ళు ఇంకెవరికి లేదు కదా, అంతే ఎవరు లేదు. తెలుగు అది కాదు, సెంట్రల్ ఎలక్షన్ కమిటీ నేషనల్ ఎలక్షన్ ఇన్ఛార్జ్ గా ఇంతవరకు ఎవరు లేరు. ఫస్ట్ వ్యక్తి అదైంది. సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో మెంబరు మీరే, పార్లమెంటరీ బోర్డు ఓబీసీ మోర్చా ప్రెసిడెంట్, ఇప్పుడు ఎలక్షన్ ఇన్ఛార్జ్, రాష్ట్ర అధ్యక్షకి సంబంధించి కూడా పేరు వినిపించింది. కానీ నేను అప్పుడే జాతీయ అధ్యక్ష రెస్పాన్సిబిలిటీ ఇచ్చినప్పుడు మళ్ళీ రాష్ట్రంలో ఎట్లా ఉంటుంది అన్నారు. మరి ఏంది కేబినెట్ ఎప్పుడు, కేంద్ర కేబినెట్ లో ఎప్పుడు అవకాశం ఉంటుంది లక్ష్మణ్ గారికి? మోదీ గారు మా సేవలు ఎక్కడ అవసరమని, జేపీ నడ్డా గారు నా యొక్క పార్టీ సేవలు ఎక్కడ అవసరమని వారు భావిస్తే, ఒక సుశిక్షితులైన కార్యకర్తగా నేను శిరసావించడమే తప్పితే నాకు వ్యక్తిగతమైనటువంటి కోరికలు, ఆశలు ఏవి ఉండవు. అది మాకు ఆర్ఎస్ఎస్ నేర్పినటువంటి పాఠ. ఎందుకు మరి మిగతా నేతలు ఇట్లా సుశిక్షితులైన కార్యకర్తలుగా ఎందుకు ఉండట్లేదు? అట్లేం లేదు. కింది స్థాయి కార్యకర్తలు కూడా చాలా, అంటే ఇవాళ చూస్తే సోషల్ మీడియాలో దానిలో పెడుతున్నారు. వాళ్ళకేమైనా మీరు మెసేజ్ ఇవ్వదలుచుకున్నారా, కార్యకర్త నుంచి పెద్ద నేత వరకు? ఎవరైనా కానీ పార్టీలో పనిచేసే కార్యకర్తలు, నాయకులు నిస్వార్థంగా పనిచేస్తున్నప్పుడు పార్టీ అన్ని కోణాల నుంచి ఆలోచన చేస్తున్నారు. తొందరపడి కార్యకర్తలు కానీ సభ్యులు కానీ నిర్ణయాలకు రావాల్సిన అవసరం లేదు. అనేక త్యాగాలు చేశారు, దశాబ్దాలుగా పోరాటాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి వాళ్ళ అవకాశం వస్తూ ఉన్నది. కాబట్టి ఎవ్వరు తొందరపడి సొంత నిర్ణయాలకు రావాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా పార్టీ కూడా ఈ సోషల్ మీడియాలో వక్రీకరించే వారి పట్ల కూడా తప్పకుండా కఠినంగా వ్యవహరిస్తుంది. భవిష్యత్తులో క్రమశిక్షణ ఉల్లంఘన పాటుపడేదాన్ని మనం ఏ మాత్రం కూడా పార్టీ ఉపేక్షించదని కూడా మీ ద్వారా స్పష్టంగా నేను సందేశించాను. థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు. థ్యాంక్ యూ. సో మొత్తాన్ని స్పందన ఒక 2 విషయాలు ఇక్కడ చెప్పాలి మనం భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవి నియామకం గురించి. ఇప్పుడు నారపరాజు రామచంద్రరావును భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా నియమించారు. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు 2 యాంగిల్స్ పరంగా చూడాలి దీన్ని. ఒకటి, ఇప్పుడు చాలామంది ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే ఈటల రాజేందర్నో, ధర్మపురి అరవింద్నో, లేకపోతే రఘునందన్ రావునో, డీకే అరుణనో, వీళ్ళలో లేకపోతే బండి సంజయ్నో, వీళ్ళలో ఎవరో ఒకరిని అధ్యక్షులుగా నియమిస్తే కనుక పార్టీకి ఊపు వస్తుందని అందరూ భావించారు, సామాన్య కార్యకర్తలు. ఇప్పుడు నేను చెప్పిన దానిలో ఈటల రాజేందర్ పార్టీకి కొత్తే, అరవింద్ 7 సంవత్సరాలు అయింది జాయిన్ అయ్యి, డీకే అరుణ 2019లో జాయిన్ అయ్యారు, రఘునందన్ రావు అంటే 2011-13లో ఉన్నారు. మొదటి నుంచి పార్టీలో ఉంది, సంఘ భావజాలంతో కూడా ఉంది. అంటే అది చూసుకుంటే బండి సంజయ్ ఒక్కళ్ళే ఈ 5 ప్రాబబుల్స్, 5లో ఎవరికి అవకాశం ఉన్నదాన్ని. మిగతా 4 కూడా మధ్యలో జాయిన్ అయ్యారు. కానీ ఆ భావజాలాన్ని బాగా వంట పట్టించుకున్నారు. ధర్మపురి అరవింద్ చూస్తే హార్డ్ కోర్ హిందుత్వ, రఘునందన్ హార్డ్ కోర్ హిందుత్వ. సరే, ఈటల రాజేందర్ లెఫ్ట్ నుంచి వచ్చినా మెల్లిగా అడాప్ట్ అవుతున్నారు. డీకే అరుణ నేషనల్ వైస్ ప్రెసిడెంట్గా చేశారు. సో అందరి ఎక్స్పెక్టేషన్స్ కూడా ఏంటంటే ఈ 5లో ఎవరో ఒకళ్ళు అవుతారని. అది కాకపోయేసరికి సోషల్ మీడియాలో చాలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాకు ఉదయం 6:30-7 గంటల నుంచి చాలామంది కాల్ చేశారు. ఒకటి మాత్రం మనం చెప్పొచ్చు, కార్యకర్తలు కొంత ఈ నియామకం పట్ల అసంతృప్తితో ఉన్నారు. వాళ్ళు చేస్తున్న కామెంట్ సోషల్ మీడియాలో ఏంటంటే అసలు భారతీయ జనతా పార్టీ జీవితంలో అధికారంలోకి రాదు తెలంగాణలో, ఇది కల్లా, ఇది అసాధ్యం, ఎందుకు హైకమాండ్ ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది, ఎన్నికల ముందు లాస్ట్ టైం బండి సంజయ్ని సడన్ గా తప్పించేశారు, ఇప్పుడు రామచంద్రరావుని చేశారు. అంటే రామచంద్రరావు మీద వ్యతిరేకత అని కాదు, రామచంద్రరావు చాలా సాఫ్ట్ పర్సన్, ఎమ్మెల్సీగా 2015లో గెలిచారు. కలిసి వచ్చిన అంశాలు ఏంటి అదే చెప్తాను. అంటే రామచంద్రరావును ఆయన కాదు, ఇప్పుడు ఎవరో దూకుడైన అధ్యక్షుడు ఉండాలి అంటే కాంగ్రెస్ పార్టీని లేదా బీఆర్ఎస్ ను ఒక విధంగా గట్టిగా విమర్శించే వ్యక్తి ఉండాలి. ఇప్పుడు బండి సంజయ్ 3 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పరుగులు ఎత్తిచ్చారు పార్టీని మీకు. అందుకనే దుబ్బాక సరే, దాని రఘునందనరావు క్రెడిట్ ఉండొచ్చు, హుజురాబాద్ ఈటల రాజేందర్ క్రెడిట్ ఉండొచ్చు. దుబ్బాక గెలిచింది, హుజురాబాద్ గెలిచింది, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 48 సీట్లు వచ్చాయి.
సో అట్లా సరే మునుగోడు ఓడిపోయినా 11-12 వేలతో ఓడిపోయినారు. పార్టీ పరుగులు ఎత్తింది, రోజు వార్తల్లో ఉంది. ఇప్పుడు లాస్ట్ 1.5-2 yearsగా 8 సీట్లు గెలిచిన తర్వాత వార్తలు లేదు. దానికి కారణం ఏంటంటే కిషన్ రెడ్డి ఈజ్ బిజీ ఇన్ అదర్ వర్క్స్. కోల్, మైన్స్ లాంటి ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ నిర్వహిస్తున్నారు. ఆయనకి జమ్మూ కాశ్మీర్ ఇన్ఛార్జ్ కూడా ఇచ్చారు. పూర్తి స్థాయిలో బండి సంజయ్కి ఇంకా వేరే పని లేదు కదా ఆయన అధ్యక్షుడుగా ఉన్నప్పుడు. రోజు పార్టీ గురించే కదా రోజు వార్తల్లో ఉండేది. ఇవాళ భారతీయ జనతా పార్టీ రోజు వార్తల్లో ఉండట్లేదు. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్న విధంగా అయింది. ఒక విధంగా బీఆర్ఎస్ ఓట్ బ్యాంకు 17% పడిపోయింది 37% నుంచి. మళ్ళీ ఇంత వేగంగా వాళ్ళు రివైవ్ అవుతారు అనుకోలేదు. మన ప్లీనరీ తర్వాత చాలా బాగుంది అనుకున్నారు. మళ్ళీ కవిత ఎపిసోడ్, ఫోన్ ట్యాపింగ్తో ఆ పార్టీ ప్రతిష్ట కూడా దెబ్బతింది. ఈ సమయంలో భారతీయ జనతా పార్టీకి మంచి ఆపర్చునిటీ అన్నప్పుడు రామచంద్రరావును ఎందుకు అధ్యక్షులుగా నియమించారని చెప్పి కార్యకర్తల్లో, సోషల్ మీడియాలో చాలా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ 5గురిలో ఎవరో ఒకరైతే బాగుండని చెప్తున్నారు. ఇక్కడ మీరు అన్నారు కదా ఏ అంశాలు కలిసి వచ్చాయని. ఒకటి, పార్టీ ఏం చూసిందంటే లాయలిస్ట్. భారతీయ జనతా పార్టీకి రామచంద్రరావు కంటే లాయలిస్ట్ ఎవరు లేరు. ఎందుకంటే గెలిచినా ఓడినా ఆయన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రోజుల నుంచి కూడా అసోసియేట్గా ఉన్నారు. సంఘ్ దాని అనుబంధ సంస్థల్లో పూర్తిగా పనిచేశారు. ఆయన ప్రొఫైల్ చూస్తే కనుక ఏబీవీపీలో పనిచేశారు, బీజేవైఎంలో పనిచేశారు, బీజేపీ లీగల్ సెల్లో పనిచేశారు, స్పోక్స్ పర్సన్ క్రమక్రమంగా ఎదుర్కొంటూ వచ్చారు. అయితే కార్యకర్తలు ఇవాళ ట్రెండ్లో ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందంటే అగ్రెసివ్గా మాట్లాడే వ్యక్తులు. బీఆర్ఎస్ను, కాంగ్రెస్ రోజు ఇవాళ ఏంటంటే తిట్టే లీడర్స్ ఎక్కువ కోరుకుంటారు. అటాక్ ఈజ్ ది బెస్ట్ ఫార్మ్ ఆఫ్ అదేమంటారు, అటాక్ చేయడమే మన డిఫెన్స్లో ఉండదు, అఫెన్స్లో ఉండాలి అని కార్యకర్తలు కోరుకుంటారు. సో ఆయన కలిసి వచ్చిన అంశాలు ఏంటంటే కిషన్ రెడ్డి కానీ, లక్ష్మణ్ కానీ, బండి సంజయ్ కానీ ముగ్గురు ఆయన పేరును ఏకగ్రీవంగా సిఫార్సు చేయడం. మిగతా నేతల్ని అరవింద్ కానీ, లేకపోతే ఈటల రాజేందర్ అయినా, డీకే అరుణ్ అయినా, రఘునందన్ రావు అయినా వీళ్ళ పేరుని ఈ ముగ్గురు నేతలు కూడా రికమెండ్ చేయలేదు. వాళ్ళు ముగ్గురు కూడా రామచంద్రరావుని కావాలనుకున్నారు. సో అది ప్రధానంగా ఆయన కలిసి వచ్చింది. సామాజిక వర్గాల పరంగా ఏం చూడలేదు, ఎందుకంటే బ్రాహ్మణ సామాజిక వర్గ జనాభా తక్కువ రాష్ట్రంలో. బట్ ఆయన లాయల్టీ, సిద్ధాంతం పట్ల ఆయన నిబద్ధత, ముఖ్యంగా ఈటల రాజేందర్ను చేద్దామని అనుకుంది, అమిత్ షా అనుకున్నారు. కానీ సంఘ్ దానికి ఇష్టపడలేదు. ఆయన లెఫ్ట్ భావజాలం కదా, వేరే పదవి ఇవ్వండి, పార్టీ అధ్యక్ష పదవి కాకుండా వేరే పదవి ఇవ్వండి. ఇప్పుడు లక్ష్మణ్ గారు చెప్పారు అదేంటంటే 10 సంవత్సరాలు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీలో ఖచ్చితంగా చేసి ఉండాలి. ఏది 10 సంవత్సరాల పాటు సభ్యత్వం ఖచ్చితంగా ఉండాలి. ఉన్నప్పుడు అవకాశం ఉంటుంది. 10 సంవత్సరాలు కనుక అధ్యక్షుడిగా లేకపోతే కనుక 10 సంవత్సరాల పాటు సభ్యత్వం, పార్టీ సభ్యత్వం ఖచ్చితంగా ఉండాలి. 3 సార్లు క్రియాశీల సభ్యుడిగా ఉండాలి. ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఏవి కూడా ఫిట్ కావు ఈటల రాజేందర్కైనా, ధర్మపురి అరవింద్కైనా, డీకే అరుణకైనా. కానీ ఎక్సెప్షన్ ఇవ్వచ్చు, పార్టీ ఇవ్వాలనుకుంటే, జాతీయ నాయకత్వం ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. సో అక్కడ ఎక్సెప్షన్ ఇక్కడ ఇవ్వలేదు. సో పార్టీ వెంట అల్టిమేట్గా ఏంటంటే సంఘ్ అయినా లేకపోతే ఈ ముగ్గురు లీడర్స్ కూడా మీరు ఆయన్ని పెట్టండి, మేము చూసుకుంటాం, మేము కలిసి పనిచేస్తాం. ఎవరు, కిషన్ రెడ్డి అయినా, సంజయ్ అయినా, లక్ష్మణ్ అయినా. ఈటల రాజేందర్కి ఇస్తే బండి సంజయ్ కోఆపరేట్ చేయరు, బండి సంజయ్కి అధ్యక్షుడు ఇస్తే ఈటల రాజేందర్ కోఆపరేట్ చేయకపోవచ్చు. అరవింద్కి ఇస్తే మరి మిగతా వాళ్ళు కోఆపరేట్ చేస్తారా లేదా, అరవింద్కు బండి సంజయ్ కొంత గ్యాప్ ఉంది, మరి ఈటల రాజేందర్ కోఆపరేట్ చేస్తారా లేదా. ఇవన్నీ కాకుండా మధ్య మార్గంగా రామచంద్రరావుని పెడితే మేము అందరం కలిసి వెళ్తాం అన్న ఒక మెసేజ్ గట్టిగా ఈ ముగ్గురు నేతలు, బండి సంజయ్ అయినా, కిషన్ రెడ్డి అయినా, లక్ష్మణ్ అయినా హైకమాండ్కి గట్టిగా చెప్పుండడం వల్ల ఇది జరిగింది. సో సోషల్ మీడియాలో అయితే బాగా విమర్శలు వస్తున్నాయి. కానీ ఒకటి మాత్రం ఏంటంటే నిబద్ధత పరంగా, పార్టీ కమిట్మెంట్ పరంగా, పార్టీ ఐడియాలజీ పరంగా రామచంద్రరావుకు అయితే డోకాలేదు. రామచంద్రరావుకు ఆయన పార్టీలో ఆయనకి ఎవరు శత్రువులు కూడా లేరు, అజాత శత్రువు. కానీ అజాత శత్రువు, కానీ ఆయన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే అగ్రెసివ్ గా, ఇప్పుడు ముందు చాలా సవాళ్ళు ఉన్నాయి అనుకోవచ్చు. అగ్రెసివ్ గా ఆయన కొంత తయారు కావాలి. అగ్రెసివ్ గా బహుశా బీజేపీ అధ్యక్షుడు అయిన తర్వాత ఆటోమేటిక్ గా వస్తుంది. సో గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా పనిచేశారు, ఇవన్నీ చేశారు. కానీ కార్యకర్తలకు సంబంధించి ఎక్స్పెక్టేషన్స్ వేరే విధంగా ఉన్నాయి. వాళ్ళకి ఏంటంటే ఇవాళ నేతలు కొంచెం దూకుడుగా మాట్లాడే నేతలు, కొంచెం ఏమంటారు అవతల పార్టీ వాళ్ళని తిట్టే నేతలు, ఇటువంటి వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేశారు.
ప్లస్ బీసీ సామాజిక వర్గం నుంచి కూడా డెఫినెట్గా ఇప్పుడు విమర్శలు వచ్చే అవకాశం ఉంటుంది. బీసీలకు ముఖ్యమంత్రి పదవి ఇస్తా అని మీరు బీజేపీ ఇవ్వలేదు, పార్టీ అధ్యక్షుడు ఇవ్వలేదు, ఇటువంటి విమర్శలు కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఒక్కటైతే ఓవరాల్గా కార్యకర్తల నుంచి సోషల్ మీడియా నుంచి అయితే నెగటివ్ రియాక్షన్స్ ఉన్నాయి. ఓకే, దీన్ని ఎట్లా ట్యాకిల్ చేస్తారు, రామచంద్రరావు గారు దీన్ని ఏ విధంగా ట్యాకిల్ చేస్తారు? అయితే ఒకటి ఆయనకైతే అడ్వాంటేజ్ ఏంటంటే పార్టీలో శత్రువులు లేరు, స్లో అండ్ స్టడీ విన్స్ రేస్ లాగా వెళ్తారు, అందరినీ కలుపుకొని వెళ్ళాలి కూడా. ఇప్పుడు ఈటల రాజేందర్ వాళ్ళ నామినేషన్ కార్యక్రమం లేరు, ఆయన ఇంటికి వెళ్ళాలి, వెళ్ళి మాట్లాడాలి, రండి. ఇప్పుడు నెక్స్ట్ బీజేపీ కార్యవర్గ కూర్పులో అయినా లేకపోతే వేరే విషయాల్లో అయినా అందరు మనుషులు కూడా వెళ్ళాలి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో ఇప్పుడు ఇది పాత బీజేపీ కాదు, అన్ని పార్టీల నుంచి వచ్చిన వ్యక్తులు చేరారు. నేను ఇంతకుముందు లక్ష్మణ్ అదే క్వశ్చన్ అడిగాను, మీరు ఉన్నప్పుడు డిసిప్లిన్ ఉంది కదా, ఇప్పుడు ఎందుకు లేదంటే కొత్త పార్టీలు చేరారు. 119 మందిలో 91 టికెట్లు వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి ఇచ్చారు. సేమ్ ఎంపీ ఎలక్షన్స్ లో కూడా వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకే ఇచ్చారు, కానీ గెలిచారు కదా. ఇప్పుడు గోడెన్ నగేష్ వేరే పార్టీ నుంచి వచ్చారు, రఘునందన్ రావు వేరే పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి, అరవింద్ వేరే పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి, డీకే అరుణ వేరే పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి గెలిచే, కొండా విశ్వేశ్వరరెడ్డి. ఇక మిగిలింది ఎవరు? ఒరిజినల్ గా ఉన్నది బండి సంజయ్, కిషన్ రెడ్డి ఇద్దరే. మిగతా 6 వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు గెలిచారు. సో ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో 10 సంవత్సరాలుగా జెండా మోస్తున్న కార్యకర్తలకి గుర్తింపు ఉండాలని వాళ్ళు ఆశించడం కరెక్టే. అట్లాగే గెలిచే సామర్థ్యం ఉన్నప్పుడు వేరే పార్టీ నేతలు హక్కును చేర్చుకొని వాళ్ళను మన అధికారంలోకి ఫస్ట్ రావాలి అనుకుంటే అస్సాం లాంటి ప్రయోగాలు చేయాల్సిందే. అస్సాంలో హిమంత బిశ్వా శర్మ అయినా శర్వానంద్ సోనోవాల్ అయినా వేరే పార్టీల నుంచి వచ్చి జాయిన్ అయ్యారు, వాళ్ళు ముఖ్యమంత్రి కూడా అయ్యారు. సో దీని మధ్య సమతూకం పాటించాలి. ఇప్పుడు ఇనీషియల్ రియాక్షన్ రామచంద్రరావు మీద వ్యతిరేకత ఉన్నా సరే ఆయన ముందు సవాళ్లు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ముందు ఈ కార్యకర్తల్ని సాటిస్ఫై చేయాలి. ఎందుకంటే రియాక్షన్ అయితే అంత బాగాలేదు, ఫ్రాంక్ గా చెప్పాలంటే. పొద్దు నుంచి కూడా మెజారిటీ కార్యకర్తలు కూడా ఇదేదో, ఎందుకంటే కొత్త సోషల్ మీడియాలో కూడా ప్రచారం చంద్రబాబు నాయుడు చెప్తే చేశారు. చంద్రబాబు నాయుడు చెప్తే ఎందుకు చేస్తారు? తప్పది. చంద్రబాబు నాయుడు చెప్తే మరి అలాంటి అక్కడ ఆంధ్రప్రదేశ్లో పురంధేశ్వరిని ఉంచాలి. పురంధేశ్వరిని తీసేశారు కదా, ఎందుకు పురంధేశ్వర్ కేంద్ర మంత్రి వర్గంలో తీసుకోలేదు? అటువంటిది ఆమె ఖచ్చితంగా పార్టీ అధ్యక్షురాలుగా కంటిన్యూ చేస్తా ఉన్నారు. అట్లా కాకుండా పివి మాధవ్ ఎందుకు పెట్టారు? చంద్రబాబు నాయుడు చెప్తే తన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా చెప్తారు ఎవరు బీజేపీ కావాలి. మొన్న సోమవీర్రాజుకి ఇచ్చారు ఎమ్మెల్సీ. సోమవీర్రాజు చంద్రబాబుకు బద్ద వ్యతిరేక కదా. చంద్రబాబు నాయుడు చెప్తే రామచంద్రరావుకు ఇచ్చారు అని చెప్పడం అన్నది చాలా, ఎందుకంటే ఆయన రాష్ట్రం కాదు, అలా అయితే ఆంధ్రప్రదేశ్ లోనే ఇచ్చేవాళ్ళు కదా. ఆయన చెప్పిన ఆయనకు బద్ద వ్యతిరేక ఎమ్మెల్సీ ఇచ్చారు. ఆయనకు పివి మాధవ్ న్యూట్రల్ పర్సన్ కదా. పురంధేశ్వరి భువనేశ్వరి సోదరుని తీసేశారు కదా, అక్కడ మళ్ళీ కంటిన్యూ చేయలే కదా. సో చంద్రబాబు నాయుడు రికమెండేషన్ తో రామచంద్రరావు చేశారన్నది కరెక్ట్ కాదు. బట్ ఎట్ ది సేమ్ టైం బీజేపీ అయితే సర్ప్రైజ్ ఇచ్చింది. రామచంద్రరావుకు సంబంధించి కొంచెం ముందే లీక్ ఇచ్చేది ఉండే, ఎందుకంటే కార్యకర్తలు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఈయన టర్మ్ 2028 జూలై వరకు ఉంది. 2028 డిసెంబర్లో ఎలక్షన్స్ ఉన్నాయి, ఇంకా 4-5 నెలలే ఉంటుంది. మళ్ళీ అప్పుడు అధ్యక్ష చేంజ్ ఉండదు. సో వచ్చే ఎన్నికలు రామచంద్రరావు నేతృత్వంలోనే వెళ్తారు. అయితే మరి ఇప్పుడు పాత నేతలు వద్దనుకున్నప్పుడు కొద్దిమంది ఏమంటారంటే బండి సంజయ్కైనా మళ్ళీ అధ్యక్ష పదవి ఇవ్వాల్సిందని కూడా కొద్దిమంది అంటారు. బట్ పార్టీ ఆలోచన ఏంటి, హైకమాండ్ ఆలోచన ఏంటి? బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ బీఆర్ఎస్ కు రెడీ చేస్తుంది, బీఆర్ఎస్ తో పొత్తుకు సిద్ధమైపోతుంది, ఇటువంటి విమర్శలు వస్తున్నాయి. కవిత కూడా మొన్న బీఆర్ఎస్ బీజేపీ విలీనం అని చెప్పారు. ఇటువంటి విమర్శలు వస్తున్నాయి. కానీ మరి భారతీయ జనతా పార్టీ హైకమాండ్ ఏం జరిగింది అన్నది అయితే చూడాలి. కానీ ఒకటి మాత్రం, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, ఎందుకంటే ఈ మిగతా పార్టీ కార్యకర్తలు వేరు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వేరు. నేను గతంలో కూడా చెప్పాను, ఓటు కోసం నోటు కోసం కాదు, దేశం కోసం ధర్మం కోసం పనిచేసే కార్యకర్త. ఇప్పుడు మిగతా పార్టీల నేతలు ఏంటంటే డబ్బులు ఇస్తేనే కార్యకర్తలు వాళ్ళు నాయకుల వెంట తిరుగుతారు. ఇక్కడ అది కాదు, దేశం ధర్మం ఇంపార్టెంట్. 1-2 రోజులు అసంతృప్తి వ్యక్తం చేసిన తర్వాత మళ్ళీ 3-4 రోజుల తర్వాత దీన్ని డైజెస్ట్ చేసుకుని ముందుకు వెళ్తారు. కార్యకర్తలు కాదు, పార్టీలో నేతలు కూడా అసంతృప్తిగా డెఫినెట్ గా. ఇక నేతలు అంటే సరే, ఆ నేతల్ని కలుపుకొని వెళ్ళాలి. ఇప్పుడు రామచంద్రరావు ముందున్న సవాళ్ళు అదే, ఎవరెవరైతే అసంతృప్తిగా ఉన్నారో ఆ నేతలందరినీ కూడా కలుపుకొని ఆయన వెళ్లాల్సిన అవసరం ఉంది. వెళ్ళి వాళ్ళందరినీ కూడా తీసుకొని చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా మనకు కనబడుతుంది. చాలా పెద్ద సవాలే ఇది ముందైతే.
బట్ ఇప్పుడు కొద్దిమంది మెసేజ్ చేస్తున్నారు, క్యాడర్ కాదు ప్రతి కార్యకర్త అసంతృప్తిగా ఉన్నాడు, లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఎట్లా మాకు ఊపు రావట్లేదు, ఇది రావట్లేదు. ఇంకొకటి అతి ముఖ్యమైన వ్యవహారం రాజాసింగ్. రాజాసింగ్ విషయాన్ని మనం డిస్కస్ చేయాలి. స్పందన ఇక్కడ రాజాసింగ్ను హ్యాండిల్ చేస్తున్న పద్ధతి అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ గనక రాజాసింగ్ను అప్పుడు మతపరమైన కామెంట్ చేసినందుకు సస్పెండ్ చేసింది, పార్టీ నుంచి బహిష్కరించింది. ఇన్ఫాక్ట్ కరెక్ట్గా ఎన్నికల ముందు ఎత్తేసింది. రాజాసింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఏదో గోషామాల్ ఇక్కడ వరకు కాదు, మహారాష్ట్రలో మిగతా నార్త్ ఇండియన్ స్టేట్స్ లో కూడా రాజాసింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. దేశవ్యాప్తంగా నష్టం చేస్తుంది రాజాసింగ్ ను కనుక సరిగ్గా డీల్ చేయలేకపోతే. రాజాసింగ్ సరిగ్గా ఇంపార్టెన్స్ ఉండట్లేదు బీజేపీ. అదే రాజాసింగ్ ను సరిగ్గా డీల్ చేయకపోతే ఈ నష్టం ఒక్క మన రాష్ట్రంలో కాదు, దేశవ్యాప్తంగా ఉంటుంది. ఆయనకు మహారాష్ట్రలో ఫ్యాన్స్ ఉన్నారు, బీహార్లో ఉన్నారు, ఉత్తరప్రదేశ్లో ఫ్యాన్స్ ఉన్నారు. హిందుత్వ ఓటు బ్యాంకు భారతీయ జనతా పార్టీకి 20% ఉంటుంది. డెవలప్మెంట్ ఓటు బ్యాంక్ ఎంతనో హిందుత్వ ఓటు బ్యాంక్ కూడా ముఖ్యం. నరేంద్ర మోడీ ఫస్ట్ హిందుత్వ ఫేస్, ఆ తర్వాత డెవలప్మెంట్ ఫేస్ అయ్యారు. ఇప్పుడు నెక్స్ట్ యోగి ప్రధానమంత్రిని ఎందుకు అంటారు? వేరే వాళ్ళని కాకుండా రాజ్నాథ్ సింగ్ ను, నితిన్ గడ్కరీను ఎందుకు అనట్లేదు? బేసిక్ ఫండమెంటల్ ఐడియాలజీ హిందుత్వ కదా. మీరు హిందుత్వ ఐడియాలజీతో ఉన్న రాజా సింగ్ ను నెగ్లెక్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఆయన పరిధిలో ఉన్న గోషామాల్ పరిధిలో ఉన్న అధ్యక్ష సంబంధించి ఆయన కన్సల్ట్ చేయాలి కదా. కోర్ ఐడియాలజీ ఉన్న వ్యక్తిని రాజాసింగ్ ను దూరం చేసుకుంటే ఇంకా భారతీయ జనతా పార్టీ ఏముంటుంది? ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి భారతీయ జనతా రాజాసింగ్ దాన్ని మేము జాతీయ నాయకత్వానికి పంపించామంటే చాలా మంది ఇండిసిప్లిన్ గా మాట్లాడారు. మీరు ఒక్క రాజాసింగ్ మీద చర్య తీసుకుంటే, బట్ రాజాసింగ్ కూడా అట్లా మాట్లాడి ఉండాల్సింది కాదు. బహిరంగంగా ఆయన లెటర్ బహిరంగంగా నేను రాజీనామా చేస్తున్నా అని చెప్పి అట్లా చెప్పు ఉండాల్సింది కాదు. ఆయన కూడా క్రమశిక్షణ పరిధి దాటుతున్నారు. ఇప్పుడు ఆయన హిందుత్వం, దేశము, ధర్మం ముఖ్యం అనుకుంటే ఆయన ఆ విధంగా మాట్లాడకూడదు. ఎట్ ది సేమ్ టైం పార్టీ డీల్ చేసిన విధానం కూడా కరెక్ట్ కాదు. ఇవాళ స్పోక్స్ పర్సన్తో ప్రెస్ మీట్ పెట్టించి రాజాసింగ్ మేము జాతీయ నాయకత్వానికి ఫార్వర్డ్ చేశామంటే సెంటిమెంట్లు దెబ్బతింటాయి కార్యకర్త. మీరు ఆల్రెడీ 3-4 సంవత్సరాలు ఆయన బహిష్కరించారు పార్టీ నుంచి. ఆయనతో పిలిచి మాట్లాడాలి కదా. అడిగిన ఒక జిల్లా అధ్యక్ష పదవి ఇస్తే ఏమవుతుంది? ఆయన అక్కడ సెంట్రల్ హైదరాబాద్ ఏదో జిల్లా అధ్యక్ష పదవి అడిగారు. ఇప్పుడు మిగతా నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ ఎవరు వాళ్ళు పంచుకుంటున్నారు కదా పదవులు. రాజాసింగ్ అడిగింది అదేదో జిల్లా అధ్యక్ష పదవి, సెంట్రల్ అధ్యక్ష పదవి, అది ఇస్తేంది? లేదా అపాయింట్ చేసే వాళ్ళకి చెప్తే ఏమైతుంది? ఉన్నారు కదా. ఇప్పుడు ఆయన ఒక్కళ్ళే గెలిచినప్పుడు, ఫ్లోర్ లీడర్ గా ఉన్నప్పుడు ఒక్కళ్ళే గెలిచారు కదా. మొన్న మొత్తం టర్మ్ లో ఆయన సస్పెండ్ చేసిన తర్వాత వేరే ఫ్లోర్ లీడర్ పెట్టలే కదా. సో రాష్ట్ర నాయకత్వం కూడా ఆ విధంగా చేయడం కరెక్ట్ కాదని నేను చెప్తాను. మీరు రాజాసింగ్ పోతే ఒక్క తెలంగాణలో కాదు ఎఫెక్ట్, అది పాన్ ఇండియా దేశవ్యాప్తంగా ఉంటుంది రాజాసింగ్ ఎఫెక్ట్. అండ్ రాజాసింగ్ సరే బీజేపీ ఆఫీస్ లో మాట్లాడిన తర్వాత మళ్ళీ వెంటనే ప్రెస్ మీట్ పెట్టించి దాన్ని ఎందుకు ఖండింపజేయడం? మౌనంగా ఉంటే సరిపోద్ది కదా. 2 రోజులు అయితే ఆయన రిగ్రెట్, నేను వాపస్ తీసుకుంటా అంటారు కదా. మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మీరు జాతీయ నాయకత్వం చేశారు, ఓకే మీరు జాతీయ నాయకత్వం ఇచ్చి రాజాసింగ్ ను రేపు సస్పెండ్ చేస్తారు. వాట్ ఈస్ యువర్ కోర్? మీ కోర్ ఐడియాలజీని ఎట్లా చేస్తారు? రాజాసింగ్ కూడా ఒకటి గ్రహించాలి, ఏంటంటే ఇది భారతీయ జనతా పార్టీ, నాట్ కాంగ్రెస్ పార్టీ కదా. ఆయన పార్టీ ఆఫీసులో ఆయన పెట్టడం తప్పే, వీళ్ళు ఆ పెట్టే విధంగా పదే ఆయన్ని ఇబ్బంది పరిచేలా చేస్తున్నారు. ఆయన భారతీయ జనతా పార్టీ ఒకటి రెండు విషయాలు ఇక్కడ ఇంపార్టెంట్. భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో లెజిస్లేటివ్ పార్టీ లీడర్కు రాజాసింగ్ ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ ఒక రూమ్ కూడా ఇవ్వరు. తప్పు కదా. లెజిస్లేటివ్ పార్టీ అంటే ఎమ్మెల్యేలకు ఏమంటారు, లీడర్ కదా. సో ఎమ్మెల్యేలకు లీడర్గా ఉన్నప్పుడు అతనికి ఒక రూమ్ ఇస్తేంది? మీ దగ్గర మీ పార్టీ ఆఫీస్లో 25-30 గదులు ఉంటాయి. ఎవరు బీజేపీ లీడర్గా ఉన్నా అతనికి ఒక గది కేటాయిస్తే తప్పేంది? జనరల్ సెక్రటరీలకు వాళ్ళకు కూడా ఉంటాయి, కానీ బీజేపీని మీరు కన్సిడర్ చేయరా? వేరే రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చినప్పుడు సో చాలా విషయాల్లో కూడా దీనిలో నేర్చుకోవాలి. ఓన్లీ అధ్యక్ష సెంట్రిక్ అంటే సరిపోదు, లెజిస్లేటివ్ పార్టీ ఆల్సో ఇంపార్టెంట్. అది రాజాసింగ్ ఉన్నప్పుడు లేదు. పోయిన టర్మ్ అయితే రాజాసింగ్ ను సస్పెండ్ చేసిన తర్వాత రఘునందన్ రావు, ఈటెల రాజేందర్ ఇద్దరున్నా సరే ఎవరిని అసలు బీజేపీ లీడర్ గానే అపాయింట్ చేయలేదు. అసలు బీజేపీ అన్నది ఉన్నదా, చచ్చిపోయిందా?
ఏ పార్టీకైనా రెండు కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సిఎల్పి లీడర్ ఎవరు? రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి కానప్పుడు బట్టి విక్రమార్క సిఎల్పి ఉండే కదా, సిఎల్పికి ఆఫీస్ ఉంటుంది కదా. మరి బీజేఎల్పీ ఆఫీస్ ఎక్కడిది? పార్టీ ఆఫీస్లో. ఎవరు అధ్యక్షుడు ఉన్నా ఇట్లా చేస్తున్నారు. అప్పుడంటే ఎమ్మెల్యేస్ లేరు, 3, 4, 5 అప్పుడు గెలిచారు. ఇప్పుడు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా. ఎందుకు బీజేఎల్పీని చంపేస్తారా? మిగతా రాష్ట్రాల్లో లేవా? ఇప్పుడు ఇక్కడ దేశంలో ప్రధానమంత్రికి పార్టీ కార్యాలయంలో రూమ్ ఉండదా? ప్రధానమంత్రి అంటే ఎవరు? పార్లమెంటరీ పార్టీ అధినేత కదా. ఆయన వచ్చినప్పుడు రూమ్ ఉండదా? మిగతా రాష్ట్రాల్లో రాజస్థాన్, బీహార్, ఉత్తరప్రదేశ్లో వాటిలో కనీసం ఎల్పీలో ఉండాల్సి పార్టీ ఆఫీస్లో ఒక రూమ్ అన్న ఇవ్వాలి కదా ఎమ్మెల్యేల గురించి. ఆ ఎమ్మెల్యేలు 8 మందిని కూడా నిర్లక్ష్యం చేస్తే ఎట్లా? మీరు బీఆర్ఎస్కి ఆల్టర్నేటివ్ కావాలంటే ఈ నేతలంతా కూడా పట్టు వీడాలి. ఒక అపప్రద ఉంది ఏంటంటే ఈ భారతీయ జనతా పార్టీ అంటే ఇక హైదరాబాద్ సిటీలో కూర్చుంటారు, ఇంకా మిగతా గ్రామాల్లో విస్తరింపజేయరు. ఏది వరంగల్ ఏది, నల్గొండ ఏది, ఖమ్మంలో ఏది పార్టీ నిర్మాణం? మీకు గెలిచే అవకాశం ఉందా? వరంగల్, నల్గొండ, ఖమ్మంలో ఏంటి మీ భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏంది? ఇది ప్రతి కార్యకర్త కూడా క్వశ్చన్ చేస్తున్నాడు. రాజా సింగ్ను లూజ్ చేసుకుంటే భారతీయ జనతా పార్టీ, మన నేషనల్ పార్టీ ఏమనుకుంటుందో ఏందో. ప్రతిదానికి నరేంద్ర మోడీ లేకపోతే యోగి ఆదిత్యనాథ్ కాదా? రాజా సింగ్ ఇస్ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ హిందుత్వ కదా. ఇక్కడ ఓల్డ్ సిటీలో కష్టంగా ఉండి ఫైట్ చేస్తుంది ఆయన కదా, మజ్లిస్ తోటి, వాళ్ళు కాదు కదా. నరేంద్ర మోడీ లేకపోతే యోగి ఆదిత్యనాథ్ వచ్చే రోజు ఓల్డ్ సిటీలో ఫైట్ చేయరు కదా. ఓల్డ్ సిటీలో మన బక్రీద్ వస్తే ఎవరు ఫైట్ చేశారు? రాజా సింగ్ కదా. మిగతా వాళ్ళు స్టేట్మెంట్ రిలీజ్ చేసి ఉరుకుంటారు. ఆయన గల్లీ గల్లీ సెక్యూరిటీ లేకుండా తిరుగుతున్నాడు కదా. రేపు ఆయనకు ప్రాణాల మీద థ్రెట్ ఉంది, గన్మెన్ లేకుండా కూడా తిరుగుతున్నాడు ఆ గల్లీ గల్లీలో. ఓల్డ్ సిటీలు తిరుమల. అప్పుడు ఒకటి భారతీయ జనతా పార్టీలో నరేంద్ర తిరిగారు ఆ విధంగా ఓల్డ్ సిటీలో. మళ్ళీ ఆ తర్వాత రాజాసింగ్ తిరుగుతున్నారు. మిగతా నేతలు నరేంద్ర, బద్దం బాలరెడ్డి లాంటి నేతలు తిరిగారు. మిగతా వాళ్ళు అసలు ఓల్డ్ సిటీలో ఇక్కడ మేము గెలవమనే వదిలేశారు. అటువంటి చోట గోషామాల్లో రాజాసింగ్ జెండా ఎగరేశారు. గోషామాల్లో అప్పుడు 2009లో ఒక ముఖేష్ గౌడ్ కదా గెలిచింది. 14లో రాజాసింగ్ గెలిచినప్పటి నుంచి కదా గోషామాల్ భారతీయ జనతా పార్టీ అడ్డా అయింది. ఓల్డ్ సిటీని వదిలేస్తారా మీరు? ఏంటి మరి రాజాసింగ్ విషయంలో బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకునే అవసరం ఉంది? ఇప్పుడు రాజాసింగ్ ఇక బీజేపీకి దూరం అయినట్లేదా? అంటే ఆయన పాసిఫై చేయాలి. అది కాదని ఎవరో ఒకళ్ళు పెద్దలు పిలిచి మాట్లాడి ఈగో సాటిస్ఫై చేయాలి. ఎక్కడ ప్రాబ్లం ఉందో పిలిచి మాట్లాడితే కదా. పదే ఆయన హట్టి చేస్తే ఎట్లా? ఆయన ఏమన్నా రాష్ట్ర అధ్యక్ష పదవి అడిగే ముందు ఓ జిల్లా అధ్యక్ష పదవి ఇంకేదో అడిగారు. అది పిలిచి మాట్లాడితే సరిపోద్ది కదా. ఎందుకంత పట్టింపులు? అడగండి, పోల్ పెట్టండి. రాజాసింగ్ పార్టీకి అవసరమా కాదా అని పోల్ పెట్టండి. ఏం చెప్తారో బీజేపీ కార్యకర్తలు. మీకు ఇతర పార్టీల నుంచి వస్తున్న నేతలు ఎంత ఇంపార్టెంటో హిందుత్వ ఐడియాలజీతో ఉన్న నేతలు కూడా అంత ఇంపార్టెంట్ కదా. రాజాసింగ్ను దూరం చేసుకుంటే ఏముంటుంది? ఇంకేముంటుంది? మీరు ఈటల రాజేందర్కు అధ్యక్ష పదవి అడిగితే లెఫ్ట్ నుంచి వచ్చాడని చెప్తారు, లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు అని అంటారు. మరి రైట్ నుంచి వచ్చిన వాళ్ళు ఎంత మేరకు అది చేస్తున్నారు మీరు? రైట్ వింగ్ ఉన్న వాళ్ళకి, హిందుత్వ ఐడియాలజీ అవుట్ రైట్గా ఉన్న వాళ్ళకి మీరు ఏం ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? ప్రతిసారి అలుగుతున్నాడు లేకపోతే అది చేస్తున్నా అంటే 3 సంవత్సరాలు పార్టీ నుంచి బహిష్కరించిన ఆయన వ్యతిరేకంగా మాట్లాడలేదు కదా. పార్టీ వీడలేదు. పార్టీ మీ భారతీయ జనతా పార్టీలో ఉన్నా లేకున్నా ఆయన హిందుత్వనే మాట్లాడతాడు, హిందుత్వ గురించే ఫైట్ చేస్తాడు. పోయి రాజాబాయిని పోయి మహారాష్ట్రలో ప్రచారం చేయమన్నా, కర్ణాటకలో పోయినా, ఎక్కడ పోయినా ఆయనకు ఫాలోవర్స్ ఉన్నారు. ఎక్కడ పోయినా 1000 మంది వస్తారు ఆయనకు. అటువంటి వ్యక్తిని దూరం చేసుకుంటే, తెలంగాణ లీడర్స్ కారణంగా గనక దూరం చేసుకుంటే అది ఆ భారతీయ జనతా పార్టీ కర్మ. పార్టీకి ఎఫెక్ట్ పడుతుంది, డెఫినెట్ గా పడుతుంది. అదైతే ఖచ్చితంగా చెప్పగలం మనం. రైట్, నెక్స్ట్ టాపిక్ డిస్కస్ చేసే ముందు DNA లో 1 more short break. Stay tuned.